దమ్ముంటే మా కబ్జాలను ఆపుకోండి అంటూ ప్రభుత్వాలకి సవాల్ విసురుతున్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని కబ్జాదారులు. గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న నాయుడుపేట జీఎన్టీ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఎన్హెచ్ విభాగ పరిధిలోకి వచ్చే కోట్ల విలువ చేసే భూములను డబ్బున్న కబ్జాదారులు ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మానవ హక్కుల పేరుతో ఒకరు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని మరొకరు, ప్రముఖ ఛానల్లో మీడియా పేరుతో ఇంకొకరు, ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వీళ్ళ సొంత భూముల్లో కూడా ఇంత పెత్తనం చలాయించరేమో అనిపిస్తుంది నాయుడుపేట పట్టణ ప్రజలకు. అది కూడా కాదు, పోనీ వీళ్ళేమైనా కూటికి లేనోళ్ళా అనుకుంటే పొరపాటే. ఒక్కొక్కరికి కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి, ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు కూడా ఉన్నాయి. నాయుడుపేట చుట్టుపక్కల గ్రామాల నుండి శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసి పండించిన కూరగాయలు, ఆకుకూరలను ఓ 2 గంటల పాటు రోడ్డు సైడు గంపల్లో ఏర్పాటు చేసుకొని పొట్టకూటి కోసం అమ్ముకునే పేదవారిని రోడ్డుని ఆక్రమిస్తున్నారు అంటూ నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించే అధికారులు ఈ భారీ దోపిడీ కబ్జా కుంభకోణాన్ని ఎందుకు కదిలించలేకపోతున్నారంటూ ప్రజలు గుసగుసలు ప్రక్కన పెట్టి బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మరో విడ్డూరం ఏమిటంటే, కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలని కూడా ఇది నాదంటే కాదు నాది అంటూ 2 రోజుల క్రితం ఇరు వర్గాలు దాడులు చేసుకుని అప్పలంగా ప్రభుత్వ భూములను కాజేయాలనే ఉద్దేశంతో నీ సంగతి పోలీస్ స్టేషన్లో తేలుస్తా అంటూ ఒకరిపై ఒకరు దూషించుకోవడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది చూపరులకు. ఏడు కళ్ళు ఎనిమిది బండ్లు రోడ్డు మీద పెట్టేసి స్టేషన్ పోదాం. నేను అట్టే కానీ స్టేషన్ పోదాం. ఇక ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణలో కూడా పోలీసులు ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారోనని ప్రజల్లో కూడా ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ స్థలాల ఆక్రమణదారులకు మేమున్నామంటూ ఏపీ ట్రాన్స్కో నాయుడుపేట వారు భరోసా కల్పిస్తున్నారు. జాలి దయతో కూడిన ఆక్రమణదారులు అంధకారంలో ఉండకూడదనే జాలి దయతో కూడిన దృఢ సంకల్పంతో కట్టడాలను ప్రారంభించిన వెంటనే ఎలాంటి ఆధారాలు రుజువులు లేకపోయినా మీటర్లను మంజూరు చేస్తూ మీరు కానివ్వండి మేమున్నామంటూ నాయుడుపేట ఉప విద్యుత్ శాఖ ఇంజనీరు వారు మాటిచ్చి ఆ ప్రాంత లైన్మ్యాన్లచే బేరసారాలు సాగిస్తున్నారంటూ ప్రజలు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ స్థలాలు ఎవరి పరిధిలోకి వస్తాయని మున్సిపల్ శాఖ అధికారులను సంప్రదిస్తే మావి కాదు రెవెన్యూ అని, వాళ్ళని అడిగితే అబ్బెబ్బే మావి కాదు R&B వాళ్ళవని, వారిని కూడా సంప్రదిస్తే ఒట్టు మొన్ననే మేము ఎన్హెచ్ విభాగానికి అంటే జాతీయ రహదారుల విభాగానికి
అప్పగించామంటూ చేతులు దులుపుకున్నారు. ఒకవేళ నిజంగా ఈ స్థలాలు నాయుడుపేట మున్సిపల్ శాఖకు సంబంధం లేకపోతే గతంలో బస్టాండ్ వద్ద ఉన్న నక్కల జాతి వారు దుకాణాలను ఖాళీ చేయించి మీకు సంబంధం లేని ఎన్హెచ్ స్థలాలను వారి అనుమతులు లేకుండా ఎలా ఈ నక్కల జాతి వారికి దారదత్తం చేశారన్నది ఇక్కడ కోట్ల డాలర్ల ప్రశ్న. ఇకనైనా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు నాయుడుపేట పట్టణ ప్రజలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి AP24 ఫ్యాక్ట్స్, నిజాలు నిర్భయంగా.